పూర్తిగా తాను దోపిడీని దాని ఎంతవరకు తీసుకెళ్ళగలడు, ఎలా చేయగలడు ఒకటి. అలాగే జన్మభూమి కమిటీలని, నీరు చెట్లు అని లేనివి క్రియేట్ చేసి ఒక ప్యారలల్ వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండుకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు. అలాగే వ్యవస్థలను ఇక అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలని అడిగినే చెప్పారు, ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా. ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం. ఇలాంటిది ఈయన ఎక్కువైతే ఎంతైనా తెగదు కాబట్టి, లేకపోతే భారతం అంతా అవుతుంది, మా మొత్తం వాల్యూమ్స్ రాయాల్సి వస్తుంది. అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత కోర్స్. ఇవి ఇలాంటి వ్యక్తిని కానీ, ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాను కానీ ఫైనల్ నెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది. ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు, షార్ట్ మెమరీ, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాట్ ఈజ్ వాట్ అని చూసే ప్రయత్నం చేస్తారు. అందులో ఛాయిస్ చూస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా. 19-24 మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా. 14-19 మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది. అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఇలాంటివి ఇంకా రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆలోచించాలి. అంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంతకుముందు అన్న దాంట్లో మర్చిపోయింది ఒకటి ఉంది. ఈరోజు డీబీటీ ఏదైతే వాళ్ళు ఎగతాళిగా నొక్కుడు అంటున్నారు, ఈ 2,70,000 కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి బడ్జెట్ ఏం పెరగల, సంక్షేమమైనా ఇంకొకటైనా ఒక 5-10 వేల కోట్లు ఎక్కువ చేసిండొచ్చు. ఆ రోజు పోలే కిందికి. ఈయన పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ వల్లనో తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలన్నదో, ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ రానుందో, లేదా ఒక 10 లక్షలకి ఇవ్వాల్సింది 1,00,000 మందికి ఇవ్వడం, మిగిలింది మింగడం వలన. అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొల్లు పోకుండా అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. కాబట్టి అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు చెప్పుకోగలమంటే మా జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఇది ఫినామినా, అది ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది, మళ్ళీ పాత రోజులకు ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్కటి కూడా నేను కల్పించి రాసింది లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా అవును నిజమే ఇది మర్చిపోయినామని యాడ్ చేసినా చేస్తారు. ఎందుకంటే ఆయన ఘనతంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే. చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా పంపించేయగలవా, ఏదైనా చేయగలరు. కాబట్టి దాంట్లో వాళ్ళు ఏమి మావాడు క్లీన్ అని అయితే ఎప్పుడు అన్నారు. క్లీన్ కాదు కాబట్టి మావాడు సక్సెస్ అవుతాడు, భ్రమను పెట్టగలడు అనేది వాళ్ళు తీసుకునే క్రెడిట్. సో ఇది ప్రజలకు వాళ్ళు కాన్షియస్ డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటివి మరిన్ని రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news